హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం భేతాళ కథల సిరీస్లో వింత మందహాసం అనే కథ చెప్పుకుందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు గట్టిగా నవ్వి, వెర్రి రాజా, ఎక్కడైనా రాజులు తమ ఆపదలను తప్పుకోవడానికి ఇతరులను బలి చేస్తారు, కానీ ఇతరుల కోసం బాధపడరు. నీకు చంద్రావలోకుడి సంగతి తెలీదా? ఆ కథ చెప్తాను విను అంటూ ఈ విధంగా కథ చెప్పడం ప్రారంభించాడు. పూర్వం చిత్రకూట రాజ్యాన్ని చంద్రావలోకుడనే రాజు పరిపాలించాడు. అతను ప్రజల ఆదరాన్ని ఎంతగానో సంపాదించుకొని అందరినీ స్నేహితుల్లా చూసుకుంటూ సుఖంగా కాలం గడుపుతూ వచ్చాడు. అయితే అతనికి ఒక్కటే కొరత. అదేమిటంటే అన్ని విధాలా తనకు అనుకూలవతి అయిన అమ్మాయి దొరక్క అతను పెళ్లి చేసుకోలేదు. తనకు భార్య లేదన్న చింత కలిగినప్పుడల్లా చంద్రావలోకుడు వేటకు బయలుదేరి వెళ్ళి వేట ఉత్సాహంలో తన విచారాన్ని మరచిపోతూ ఉండేవాడు. ఒకసారి ఇదే విధంగా రాజు వేటకు బయలుదేరి కనబడిన దుష్టమృగాన్నల్లా వేటాడుతూ కేకారణ్యం మధ్యకు గుర్రాన్ని పరిగెత్తించాడు. ఆ విధంగా ఆయన అరణ్యం వెంబడి పోగా పోగా ఒక వనం వచ్చింది. మరికొంత దూరాన ఒక కొలను కనిపించింది. చంద్రావలోకుడు అక్కడ గుర్రం దిగి దాహం తీర్చుకొని ఒక చెట్టు నీడన విశ్రాంతి తీసుకోసాగాడు. ఇంతలో వనంలో నుంచి కొలనుకేసి ఒక అపురూప సౌందర్యవతి అయిన మునికన్య స్నానం చేసే ఉద్దేశంతో వచ్చింది. ఆమెను చూడగానే రాజుకు పరమానందమైంది. ఆమె తనకు అన్ని విధాలా తగిన భార్య అవుతుందనుకున్నాడు. కాని ఇంతలోనే ఆ అమ్మాయి రాజును చూసి సిగ్గుపడింది. వెనక్కి తిరిగి వెళ్ళిపోసాగింది. రాజు ఆమె వెనకాలే బయలుదేరి ఒక ఆశ్రమాన్ని చేరుకున్నాడు. అది ఒక ముని ఆశ్రమం. రాజు చూసిన కన్య ఆ ముని పెంపుడు కుమార్తె. ఆమె పేరు ఇందీవరప్రభ. రాజు మహాముని దర్శనం చేసుకుని తాను వేటకై వచ్చిన సంగతి తెలియజెప్పాడు. ఇది విని ముని, నాయన, నిష్కారణంగా నీ శక్తిని వేట కోసం ఎందుకు దారపోస్తావు? నీ రాజ్యాన్ని సరిగ్గా చూసుకో, సత్కర్మలు చేయి అని హితవు చెప్పాడు. అప్పుడు చంద్రావలోకుడు, స్వామి, నేనింకా గృహస్థును కాను. నాకు తగిన కన్య దొరకలేదు. మీ ఆశ్రమంలో ఇంతకు ముందే ఇందీవరప్రభను చూశాను. మీరు అనుగ్రహించి ఆమెను నాకిచ్చి పెళ్లి చేసినట్లయితే ఈ వేటా మానేసి సుఖంగా రాజ్యం చేసుకుంటాను అన్నాడు. ముని ఇందీవరప్రభ ఉద్దేశం కూడా తెలుసుకున్న మీదట వారిద్దరికీ తానే స్వయంగా వివాహం చేశాడు. వివాహం అవ్వగానే రాజు తన భార్యతో సహా రాజధానికి ప్రయాణమయ్యాడు. వారు గుర్రం మీద కొంత దూరం ప్రయాణించేసరికి పొద్దుగూకింది. ఆ రాత్రి విశ్రమించడానికి వారికొక రావి చెట్టు, దాని కింద తివాసీ లాంటి పచ్చిక ప్రదేశము, పక్కనే చక్కటి తామర కొలను కనిపించాయి. ఇద్దరు కొలనులో నీరు తాగి చెట్టు కింద పడుకుని నిద్రపోయారు. తెల్లవారేసరికి భయంకరమైన అరుపులు విని వారిద్దరూ తుళ్ళిపడి లేచారు. వారి సమీపంలోనే బ్రహ్మరాక్షసి ఒకడు నిలబడి, ఒరే దుర్మదాంద, నేనెవరో ఎరుగుదువా? నా పేరు జ్వాలాముఖుడు. నన్ను చూసి దేవతలే భయపడతారు. ఇది నా రావి చెట్టు. నేను బయటికి వెళ్ళిన సమయంలో నా అనుజ్ఞ లేకుండా ఈ చెట్టు కింద పడుకున్నావా? నిన్నేం చేస్తానో చూడు అని రాజుపై హుంకరించాడు. అయ్యా, తెలియక అపరాధం చేశాను. దయచేసి నన్ను క్షమించండి. జరిగిన తప్పుకు ఏదైనా ప్రాయశ్చిత్తం ఉంటే చేస్తాను అన్నాడు చంద్రావలోకుడు. అయితే 7 రోజుల్లోగా నాకు 7 ఏళ్ల కుర్రవాణ్ణి తెచ్చి బలిపెట్టు. ఈ బలికి కుర్రవాడు బుద్ధిపూర్వకంగా ఒప్పుకోవాలి. వాడి శిరస్సు నీ చేతితోనే నరకాలి. ఆ సమయంలో వాడి తల్లిదండ్రులే స్వయంగా వాడి కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకోవాలి. దీనికి ఏ మాత్రం భిన్నంగా జరిగినా నేను ఒప్పుకోను. నీ ప్రాణం తీసి తీరుతాను. అర్థమైందా అన్నాడు జ్వాలాముఖుడు.
గత్యంతరం లేక రాజు రాక్షసుడు కోరిన ప్రకారం బలి ఇవ్వడానికి సమ్మతించి భార్యతో సహా గుర్రం మీద బయలుదేరి తన పరివారాన్ని కలుసుకొని చిత్రకూటానికి తిరిగి వెళ్ళాడు. రాజు పెళ్లి చేసుకున్నాడన్న వార్త విని సంతోషించిన మంత్రులు జ్వాలాముఖుడి వృత్తాంతం విని విచారంలో మునిగిపోయారు. అప్పుడు సుమతి అనే పెద్ద మంత్రి, మహారాజా, మీరు చింతించకండి. బలి అయ్యేందుకు తగిన కుర్రవాణ్ణి నేను ఏదో ఒక విధంగా సంపాదిస్తాను అన్నాడు. వెంటనే ఆయన శిల్పులను పిలిపించాడు. 7 ఏళ్ల కుర్రవాడి ప్రమాణంలో ఒక బంగారు పోత విగ్రహం తయారు చేయమని ఆజ్ఞాపించాడు. ఆ విగ్రహం వెంటనే సిద్ధమైంది. తరువాత మంత్రి దాన్ని ఒక బండిలో పెట్టించి కొందరు భటులతో ఈ విధంగా చెప్పాడు: మీరు ఈ విగ్రహాన్ని ఊరూరా తిప్పుతూ చాటింపు వేయండి. 7 ఏళ్ల కుర్రవాడు ఎవడైనా సరే బుద్ధిపూర్వకంగా బ్రహ్మరాక్షసుడికి బలి కావాలి. వాణ్ణి బలి ఇచ్చేటప్పుడు వాడి తల్లిదండ్రులు వాడి కాళ్ళు చేతులు పట్టుకోవాలి. అందుకు సమ్మతించిన వారికి ఈ బంగారు పోత విగ్రహం బహుమానంగా ఇవ్వబడుతుంది. ఆ ప్రకారం చాటించండి అని చెప్పాడు. రాజభటులు ఆ ప్రకారమే చాటింపు చేస్తూ విగ్రహాన్ని ఊళ్ల వెంట తిప్పసాగారు. ఒక అగ్రహారంలో 7 ఏళ్ల బాలుడు ఈ చాటింపు విని, అయ్యా, నేను రాక్షసుడికి బలి అవుతాను, నా తల్లిదండ్రులను కూడా ఒప్పిస్తాను, మా ఇంటికి రండి అని రాజభటులను కోరి తన వెంట తీసుకెళ్లిపోయాడు. వాడు తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు చెప్పి బలికి ఒప్పుకోమన్నాడు. మొదట వారిద్దరూ సుతరాము ఒప్పుకోలేదు. అప్పుడు వాడు, అమ్మా, నాన్న, మనం ఘోరమైన దరిద్రాన్ని అనుభవిస్తున్నాం. నా వల్ల మీకు కలుగుతున్న ఆనందం ఏదైనా ఉందా? నేనివాళ కాకపోతే రేపైనా ఆకలితో పోయేవాణ్ణి. ముందు దరిద్రం వదిలించుకోండి. తరువాత ఇంకా కొడుకులను కని వాళ్లను చూసి ఆనందించవచ్చు. ఇటువంటి అవకాశం మళ్ళీ దొరకదు. కావాలంటే నేనే మీ కడుపున మళ్ళీ పుట్టాను అనుకోండి అని బోధించాడు. చాలాసేపు కొడుకు ఈ విధంగా చెప్పిన మీదట తల్లిదండ్రులు దీనికి సమ్మతించారు. రాజభటులు బంగారు విగ్రహాన్ని కుర్రవాడి తల్లిదండ్రులకి ఇచ్చి కుర్రవాణ్ణి బండిలో ఎక్కించుకొని రాజు వద్దకు వెళ్లారు. రాజు ఆ కుర్రవాణ్ణి వాడి తల్లిదండ్రులను వెంట పెట్టుకొని జ్వాలాముఖుడుండే రావి చెట్టు దగ్గరకు వెళ్లి కేక పెట్టాడు. బ్రహ్మరాక్షసి బయటికి వచ్చాడు. అయ్యా, నీవు కోరిన గడువులో నేను బలి తెచ్చాను అన్నాడు రాజు. అలాగా, అయితే వాడి తల నరుకు అన్నాడు బ్రహ్మరాక్షసి. కుర్రవాడి తల్లిదండ్రులు వాడి కాళ్ళు చేతులు కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. వాడి తల నరకడానికి రాజు కత్తి ఎత్తాడు. ఆ సమయంలో ఆ కుర్రవాడు నవ్వాడు. వెంటనే ఆ బ్రహ్మరాక్షసి కుర్రవాణ్ణి ఎత్తుకొని ముద్దాడి, ఇంటికి వెళ్ళిపో బాబు అని అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, చావనున్న సమయంలో ఆ కుర్రవాడు ఎందుకు నవ్వాడు? బ్రహ్మరాక్షసుడు ఆ కుర్రవాణ్ణి బలి తీసుకోకుండా ఎందుకు విడిచిపెట్టాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది, జాగ్రత్త అన్నాడు. చిన్నపిల్లలకు భయం కలిగినప్పుడు తల్లిదండ్రులు ఆదుకుని భయం పోగొడతారు. ఏ పరిస్థితుల్లోనైనా మనుషులకు రక్షకుడు రాజు. రాజు కూడా కాపాడలేని పరిస్థితుల్లో ఏ అమానుష శక్తి అయినా వచ్చి కాపాడాలి. ఈ కుర్రవాడు ఆపదలో ఉన్నాడు. ఈ ఆపద నుంచి అతన్ని తల్లిదండ్రులు రక్షించరు. వాళ్ళు అతని కాళ్ళు చేతులు పట్టుకొని బలికి సాయపడుతున్నారు. రాజు రక్షించడు. ఎందుచేతనంటే బలి ఇస్తున్న వాడే రాజు. సమీపంలో బ్రహ్మరాక్షసి రూపంలో ఒక అమానుష శక్తి ఉంది, కానీ అది రక్షించదు. ఎందుకంటే బలి పుచ్చుకుంటున్నది కూడా అదే. ఈ విధంగా తనకు 3 రక్షలలో ఒక్కటి కూడా లేకుండా పోయినందుకు ఆ కుర్రవాడు నిరాశగా నవ్వాడు. కాని బ్రహ్మరాక్షసుడు మాత్రం ఆ నవ్వు వెనకాల ఉన్న ఆంతర్యం గ్రహించాడు. వెంటనే ఆలస్యం చేయకుండా రాజుని ఆపి ఆ కుర్రవాడి ప్రాణాన్ని కాపాడాడు అని జవాబిచ్చాడు విక్రమార్కుడు. ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా తిరిగి వెళ్ళి మళ్ళీ చెట్టెక్కాడు. రాజు చెప్పిన సమాధానం కరెక్టేనా?
ఒకవేళ రాజు చెప్పిన సమాధానం సరైనది కాకపోతే సరైన సమాధానం ఏది అని మీరు అనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.